ఛానల్ గాయత్రి వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి చైనీస్ బర్త్ క్యాలెండర్ యూజ్ చేసి బేబీ జెండర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చూసేద్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సాధారణంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి లోపల ఫస్ట్ డెలివరీ అయినా సరే, సెకండ్ డెలివరీ అయినా సరే, సో కొంచెం అప్పుడప్పుడు అంటే మ్యాక్సిమం బేబీ థాట్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, మా బేబీ ఎవరు ఉంటారు, బాయ్ ఉంటారా గర్ల్ ఉంటారా అనేసి. సో ఎవరైనా ఓకే, కాకపోతే ఏంటంటే ఒక చిన్న క్యూరియాసిటీ అనమాట వాళ్ళు బయటకు వచ్చేంత వరకు కూడా. సో అందుకనేసి అలా క్యూరియాసిటీ ఎవరికి ఉందో వాళ్ళైతే చెక్ చేయండి. సో బాయ్ అయినా గర్ల్ అయినా 9 months మనము మొయ్యాల్సిందే, 9 months తర్వాత మనం కనాల్సిందే. సో జెండర్ బాయే కావాలి గర్లే కావాలి అన్నది కాకుండా అలాంటి మైండ్ సెట్ని తీసేసి ఎవరైనా ఈక్వల్లే అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ వీడియోని అయితే చూసేసేయండి. అండ్ అలానే జస్ట్ ఫర్ క్యూరియాసిటీ కోసం చాలామంది చెక్ చేస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇక్కడ మీకు ఒక పిక్చర్ అయితే నేను యాడ్ చేసేసాను. అండ్ మీకు కొన్ని వెబ్సైట్స్ కూడా దొరుకుతున్నాయి, మీకు కావాలంటే మీరు అందులో కూడా చెక్ చేయొచ్చు. కాకపోతే అందులో అంటే మనం ఏ డేట్ ఇచ్చినా కూడా ఒక్క జెండర్ మాత్రమే మనకి చూపిస్తుంది. సో నాకు ఎందుకో అది కొంచెం ఫేక్ అనిపించింది. అంటే ఇది కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను క్యూరియాసిటీ కోసం అనేసి. సో అలా అనుకున్న వాళ్ళు మాత్రమే చెక్ చేయండి. సో ఇది ఎలా చెక్ చేయాలో మనం చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు ఇక్కడ మదర్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చారు కదా. సో ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉంటే ఓకే, లేదంటే కనుక మీకు ఎంత ఏజ్ ఉందో సో ఆ ఏజ్ బట్టి మీరు ఇక్కడ చూసుకోండి. ఆ ఏజ్ మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడ నుంచి మీరు ఇప్పుడు ఏ మంత్లో మీరు కన్సీవ్ అయ్యారో ఆ మంత్ కాలం బాక్స్ కింద ఆ రెండు ఈక్వల్గా చూసుకోండి. సో ఆ మంత్ కింద బాక్స్లో వచ్చే జెండరే మీ బేబీ జెండర్ అని చెప్పేసి రిజల్ట్ మనకి చూపిస్తుంది. సో ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మ్యాక్సిమం నేను చెప్తాను. అండ్ అలానే ఇక్కడ ఒకవేళ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒకవేళ మీకు ఏజ్ వచ్చేసి 20 అనుకోండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ కాలంలోనే మనకి జనవరి నుంచి ఫిబ్రవరి వరకు అని ఇచ్చారు కదా. సో అలా చూసుకుంటే కనుక ఇక్కడ 20 దగ్గర థర్డ్ కాలం గర్ల్ జెండర్ అని చూపిస్తుందండి. సో అలా మీరు ఏ డేట్ అయితే మీరు కన్సీవ్ అయ్యారో ఆ డేటు అంటే ఆ మంత్ అండ్ అలానే మీ ఏజ్ తీసుకుని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మీకు రిజల్ట్ చూపిస్తుంది. చూసారు కదండి, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని మీరు ట్యాప్ చేస్తే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక మీకు ఒక బెల్ ఐకాన్ వచ్చేస్తుంది. దాన్ని ట్యాప్ చేస్తే కనుక మీకు నేను అప్లోడ్ చేసే వీడియోస్ అని నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్, బాయ్.